వెదర్ ఎంత బాగుందో కదా, 2-3 రోజుల నుంచి ఇట్లే ఉంది కదా. నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా. నేను కూడా మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే వీడియోలకైతే వచ్చేద్దాం. ఇగో ఆకుకూరలు అయితే తీసుకున్నాను. ఏమేం కూరలు తీసుకున్నానంటే చూపిస్తున్నాను చూడండి. ఆకుకూరలు అంకులు వచ్చిండు, ఫ్రెష్గా ఉన్నాయి. వర్షం కూడా చల్లగా ఉంది కదా 2-3 రోజుల నుంచి. ఈ అంకుల్ దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే నీరు పట్టు ఉండవు, ఆకుకూరలు నీళ్ళు చల్లాడన్నట్టు. కొంచెం వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. అందుకోసం ఏమేమి కూరలు తీసుకున్నానో చూపిస్తాను చూడండి. కొత్తిమీర, పొనగంటి కూర, ఇది వచ్చేసేమో కొయ్యగూర. ఎంతమందికి తెలుసు చెప్పండి కొయ్యగూర? మా ఆయనకైతే చాలా ఇష్టం కొయ్యగూర, పొనగంటి కూర. కూరగాయలకు పోతే ఫస్ట్ ఈ 2 కూరలు తీసుకున్నాకనే మిగతా ఏమైనా తీసుకుంటాడు. నాకేమో పాలకూర ఎక్కువ ఇష్టము. ఇది వచ్చేసేమో ఈ గోంగూర మా అక్క పంపించింది, వాళ్ళ ఇంట్లో చెట్లకు వెళ్ళిందంట, పంపించేసింది. గోంగూర, వంకాయలు పంపించింది. డబ్బాలు వేసి పెట్టిన, కవర్లకల్లి తీసి ఇప్పుడే డబ్బాలు వేసి పెట్టిన, చూపిస్తుంది. ఈరోజు వంట అయితే దోశలు వేసుకొని తినేసిన. పెన్ కాడనే ఉంది, ఇంకా తీయని కూడా తీయలేదు. దోశలు వేసుకొని తినేసిన. పప్పు, టమాటా పప్పు చేసిన, వేరే ఏం చేయలేదు పెద్దగా. ఈ టమాటా పప్పుకు వడియాలు వేసుకొని తినేస్తే అయిపోతుంది కదా అనుకుని ఈరోజు లంచ్కి. సాయంత్రం చూసుకున్న ఆమ్లెట్ ఏదో చేసుకొని తినేస్తే అయిపోతుంది. ఇక దోశపిండి కూడా మా ఆయన బయటికి వెళ్ళిండు, రాలే. వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదాం, ఆయనకి వేసి వచ్చినాక ఫ్రిడ్జ్లో పెడదామని. ఇంకే ఆయనకి వేయలేదన్నట్టు. మేమైతే టిఫిన్ తిన్నా, అంకుల్ వస్తే కిందికి దిగినా. అట్లా కొంచెం వీడియో తీసుకుందామని అయితే తీసుకున్నాను. వచ్చిన ఇందాకనే కొన్ని ఓపెన్ చేసి చూసిన, ఎట్లున్నాయి, ఏమేమి రిటర్న్ పెట్టేది ఉంది, మంచిగా ఉన్నాయా లేవా అనేసి. ఇవన్నీ మీషోలో, అమెజాన్లో తీసుకున్నట్టు. చూడాలి ఇక. తెచ్చినా ఆడబెట్టిన. మా ఆయన ఉన్నప్పుడు వస్తే ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటుందని గ్లూతుంటాడు, భయం అవుతుంటుంది. కానీ ఆ పొద్దున టైంలోనే వస్తాడు, మేడం అని పిలుస్తాడు కింది నుంచి, భయం అవుతుంటుంది. అమ్మాయి గారు పెట్టుకుంది షూలు, అమెజాన్లో పెట్టుకుంది. యాక్చువల్గా ఈరోజు ఆమెకు ఎగ్జామ్ ఉంది, అయితే బెంగళూరు పోయేది ఉంది, అందుకోసమని పెట్టుకుంది. మేడం పెట్టుకుంది, కానీ నచ్చలేదంట, రిటర్న్ అయితే పెడుతుంది. ఏం చేస్తున్నారు సార్? బెండకాయ ఫ్రై. ఎప్పుడు చూసినా బెండకాయ దొండకాయలా వేసుకుంటుంటారా? నాకు ఇష్టం అది. నీకు నీ పెద్ద కూతురికి ఇష్టం అని ఎప్పుడు బెండకాయ చేస్తావు. మరి నాకు హానికి ఇష్టం ఉన్న చికెన్ ఎప్పుడు చేయాలి చెప్పు? సండే రోజు మా కోసం చేసి పెడుతున్నావు ఎప్పుడన్నా? ఎప్పుడు తెచ్చి పెడుతున్నావు అంతే, మమ్మల్నే వేసుకో అంటున్నావు. చేసి పెడుతున్నావు బేటా? మాకు వెజ్ ఒకటే ఒకసారి. ఇంకా వెజ్ ఒకటే, నీకు మీ నాన్నకి ఇష్టమైతే బాగుంది. ఫ్రై చేసింది బేటా. ఎంత భయం అవుతుందేమే. ఇంకో అన్నీ కట్ చేసి ఇచ్చింది నేను, వంట చేసేది మాత్రమే ఆయన. గో ఏడ రచ్చ చేస్తారు అని భయాన్ని కట్ చేసి ఇచ్చిన, వంట పంట నేనే చేస్తాను. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలంటే నాకే కదా, ఏడు దాడ పడేసిపోతే, అందుకోసం కట్ చేసి బాయ్ తల్లి. బెండకాయ ఫ్రై చేసింది. ఎప్పుడు వచ్చిన బెండకాయ ఫ్రైలోనే వీడియోలో కనపడతాడు, ఇంకో కూర కనపడదు. చేస్తే టమాటా పప్పు ఒకటి వస్తుంది ఆయన. టమాటా కూర వచ్చు, టమాటా చట్నీ కూడా వచ్చు. అయితే ఏంది టమాటా రెసిపీ రావచ్చు, చట్నీ అన్న చేసి పెట్టు. ఎవరికైనా కావాలని చెప్పండి, కామెంట్లో మీరు చెప్పండి, టమాటా పచ్చడి చేసి పెడతాడు. మాకైతే చేసి పెట్టిండు, మీకు కూడా కావాలంటే చెప్పండి, చేసి పెట్టాడు. 100 రూపాయలకి అంట టమాటా పచ్చడి అమ్ముతావా? ఏం వేయకపోయినా వాసన వస్తుందంటే. ఇంకా ఏం వేసింది చూడండి, అందులో ఏమీ లేదు. ఉల్లిగడ్డలు వేసిండు అంతే, అప్పుడే వాసన స్టార్ట్ అయిందంట. చోటికి వస్తలేదంట, నాకు కూడా ఏం వస్తలేదు. అవునా? మా ముక్కు పని, నీ ముక్కు పని చేస్తుందా? సరే ఫ్రెండ్స్, బాయ్. కర్రీ మొత్తం చేసినాక చూపిస్తా. బెండకాయ కూర, అన్నం కలుపుతుండు.
బాండే గురించి అడిగారు కదా, అది కొత్త బాండే. మా అమ్మాయి అందుకే దాని చూసి భయపడ్డది, ఏంది ఇంత పెద్ద బాండే వాడు. కొత్తది ఉంటే మనకి ఏదైనా కుతూహలం ఉంటుంది కదా, అది ఎప్పుడు పెట్టాలా అనేసి. ఆయన అది తీసుకొని 2 years అయిపోయింది, లో రూఫ్లు ఉంది అనేసి ఇప్పుడు తీసి పెట్టాడు. కానీ కొంచెం సాల్ట్ అయితే తక్కువనే వేస్తాడు రైస్ అయినా కానీ. అందుకే ఆ రోజు బెండకాయ కూర కూడా చాలా బాగుంది, కొంచెం స్పైసీ ఉంది అంతే. సాల్ట్ వేసుకొని మేము నెయ్యి వేసుకుని తిన్నాం అనుకో, మా ఆయనకు సరిపోతుంది కానీ మేమైతే నెయ్యి వేసుకుని తిన్నాం. ఇక ఇక్కడ వచ్చేసి ఇది నిన్న గబ్బల వీడియో పెట్టినా కదా, ఆ రోజు సాయంత్రం గబ్బల వీడియో చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది కూడా అడిగారు కూడా, మళ్ళీ కూడా ఆర్డర్ వచ్చేసినాయి. ఇక నెక్స్ట్ మళ్ళీ చేసినప్పుడు అయితే చూస్తే పెడతా. చాలామంది కాస్ట్ ఎంత అని అడిగారు. అది 400 kg అయితే సేల్ చేయడం అయితే 400 kg అయితే సేల్ చేసినాము. బెల్లం గవ్వలైనా అంతే సేమ్ రేటు, చక్కెర గవ్వలైనా అంతే సేమ్ రేటు. సాయంత్రం స్వీట్ ఉంది కదా, ఏమైనా చేద్దాము అనేసి గవ్వల రోజు పకోడీ చేసుకుందామని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాము. ఇంత ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసినాం, అలానే కొత్తిమీర వేసినాం కొంచెం అంతా. తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కరివేపాకు అన్నీ కూడా కలిపినాము. కొంచెం పచ్చిమిర్చి చేసినాం కదా అనేసి కొంచెం కారం వేసినాం. పచ్చిమిర్చి చేస్తే కట్ చేసేస్తే చాలా బాగుంటుంది, అందులో సన్నం కట్ చేసేస్తే. అందుకోసం అయితే వేసినాము. ఆ రోజు శనగపిండి కూడా చాలా తక్కువ ఉన్నది, కానీ అన్ని రకాల పిండిలు వేసి చేసినాము. టేస్ట్ మాత్రం సూపర్ అదిరింది పో. కానీ కొంచెం సొడ కూడా వేసినాం అనుకో. ఇలా తిందామంటే బజ్జీలు లేకుండా పోయినాం అన్నట్టు నేను ఆ రోజు వస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి అట్లా వస్తారు. నీకు కూడా గట్ల అవుతుంది ఎప్పుడన్నా. గెస్ట్లు వస్తూనే ఉన్నారు. ఆ రోజు ఎవరో ఒకరు వస్తున్నారు. తీస్తున్నప్పుడే వీడియో తీసిన కొంచెం, ఆ తీస్తుంటేనే వచ్చాడు కదా. అందుగా మేము మొత్తం కూడా కంప్లీట్గా కూడా ఆ రోజు కూడా నేను వీడియో తీయలేకపోయినాయి కదా. నేను లాస్ట్కి మొత్తం అయినాక నేను తింటున్నది అదంతా తీసుకోలేదు అన్నట్టు. ఎందుకంటే ఆ రోజు వస్తున్నారు, లేట్ అయిపోయిందని చెప్పిన కదా. అందుకే ఆ రోజు గబ్బల వీడియో మిస్ అయిపోయింది. ఈ వీడియో కూడా అట్లనే అయిపోయింది అన్నట్టు. మొత్తం చేసేదాకా చేసినా కూడా తీసినాకనే లాస్ట్కి తినడం అదంతా నేను తీయలేదు. అయితే కొంచెం శనగపిండి వేసిన, ఫస్ట్ ఉల్లిగడ్డలు అవన్నీ వేసి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి వేస్తే మంచిగా పడుతుంది అన్నట్టు. ఉప్పు కారం అవన్నీ వేసినాం కదా ఉల్లిగడ్డలలో, అవన్నీ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం శనగపిండి వేసినాం. ఇంకా శనగపిండి ఎంత సరిపోతుందా అని చూసినాం, ట్రై చేసినాం. ఆ శనగపిండి కూడా శనగపిండి సరిపోలేదు కదా, ఎట్లా ట్రై చేయాలా అని సార్ కొత్తగా చేద్దామనేసి. ఎప్పుడైనా మనం కొంచెం బియ్యపిండి వేస్తాం, శనగపిండి సరిపోతే కొంచెం బియ్యపిండి ఉంటే కొంచెం బియ్యపిండి కూడా వేస్తాం. సర్లే కొంచెం బియ్యపిండి వేసినాం, అయినా కూడా సరిపోలే. మరీ ఎక్కువ వేస్తే గట్టిగా అవుతాయి, ఏం చేయాలని ఆలోచించినాం. కొంచెం మైదా వేసినాం. ఎట్లా గవ్వల కోసం తెచ్చిన మైదా కొంచెం ఉంది కదా అనేసి కొంచెం మైదా కూడా వేసినాం. ఇందులో 3 వేసి కలిపి చేసినాము. ఏమన్నా ఉందా టేస్ట్, బాగున్నాయి టేస్ట్ అని చెప్పి పిల్లలు కూడా. ఆ పిల్లలకి ఏం తెలియదు కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పిల్లలు, టేస్ట్ చూసిన కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కానీ బాగున్నాయి ఈసారి అని అన్నారు పిల్లలు. ఇప్పుడు మనకు పిండిలు లేకపోతే ఆడవాళ్ళం ఇట్లా సర్దుకొని చేస్తాం కదా, ఇంట్లో ఏముంటా అవి మొగళ్ళకి ఏం తెస్తారు. ఏమైనా వాళ్ళు వచ్చారు ఏమైనా పెట్టారా స్నాక్స్ అని అడుగుతారు వచ్చి కిచెన్లోకి వచ్చి. నాకు తెలుసు ఇంట్లో ఏమున్నా ఏం లేదు అనేది, అట్లుంటుంది కదా పరిస్థితి. ఇక్కడ కూడా మేమైతే కలుపుకొని ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాం. మీరు కూడా చాలామంది అట్లా చేస్తారనుకుంటాను, ఆడవాళ్ళు ఎవరైనా అట్లా చేస్తారనుకో. ఆ టైంకు మాట దక్కించినామా లేదో అన్నట్టు చూస్తాము. ఈరోజు మా పిల్లలకు మాట దక్కించినాం, వచ్చిన వాళ్ళందరికీ కూడా మాట దక్కించినాం. మాకు మాత్రం కొన్ని టేస్ట్ దొరికినాయి. టేస్ట్ మాత్రం సూపర్ అదిరింది అనుకో. నెక్స్ట్ టైం అన్నీ ఉట్టి శనగపిండి కాకుండా ఇట్లా అన్ని పిండిలు వేసుకొని చేసుకోవాలని మేము ఫిక్స్ అయిపోయినాం. ఇక అంత బాగుంది టేస్ట్ అన్నట్టు. అయితే ఈ పిండి కలిపేది ఎవరంటే అస్మిత కలుపుతుంది, నేను కలుపుతా అని అది కలుపుతుంది. ఎందుకంటే ఆ టైం ఇంకా ఆఫీస్ టైం కాలేదు, ఎక్కలేదు, ఇంకా ఖాళీగానే ఉంది ఆ టైంలో. అది కలుపుతా నేను కలుపుతుంది అంటే అని కలుపుతుంది. కానీ నూనె కూడా పెట్టేసుకున్నాం ఆల్రెడీ. చేస్తేనే అయిపోతూనే ఉన్నాయి. కనీసం చేసినా మొత్తం తిద్దామన్నా లేవు తెలుసా, ఉదుక్కు చేస్తున్నాం అయిపోతున్నాయి అట్లుంది ఆ రోజు. చాలేమో చేసుకునే తిందామంటే ఉడవనే ఉడవు. ఒక్కొక్కసారి ఏమో తిందామన్నా మనకు ఉండవు. 2 విధాలు మనకే నష్టము. ఎక్కువ తిన్నా ఎక్కువ ఆ రోజు ఎవరు తినకపోతే అవి తినడం మనకే ఎఫెక్ట్ పడుతుంది. అవి మొత్తం కంప్లీట్ చేయాలంటే మనమే తినాలి. అదే ఏం లేకపోతే కూడా నష్టం మనకే జరుగుతుంది చూడు. ఆ రోజు మాకు ఏం మిగలలేకపోయినా కూడా నష్టం మాకే కదా. ఇంట్లో ఎవరింట్లో అయినా అంతే, ఆడవాళ్ళకే ఉంటుంది. ఉన్నా సర్దుకపోవాలి, లేకపోయినా సర్దుకపోవాలన్నట్టు. ఉన్నప్పుడు అవే దాచిపెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా తినాల్సి వస్తుంది. టిఫిన్ ఇది బంద్ చేసుకొని వేరే టిఫిన్ బంద్ చేసుకొని అందరికి పెట్టేసి ఉన్న టిఫిన్ మనమే తినాలి. ఇది ఇది ఖరాబ్ అవుతుందని ఇది తినాల్సి వస్తుంది. అదే లేదు అనుకుంటే సర్లే అందరికి మాట దక్కింది కదా అని అనుకుంటాం, అడ్జస్ట్ అయిపోతాం. ఆడవాళ్ళ లైఫ్ అంతే కదా, అడ్జస్ట్ అయిపోతాం. ఎప్పుడూ అడ్జస్ట్ అయిపోవడైనా అయ్యో అర్థం చేసుకుంటే వాళ్ళు లేరా. ఇక ఈరోజు వీడియో పకోడీ అయితే సూపర్ వచ్చింది. ఎవరైనా నెక్స్ట్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసారంటే అంత నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టి ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియో.